దేవునికి వందనాలు చెల్లిద్దాం. Let us thank God. దేవుని స్తోత్రం చెల్లిస్తూ, Giving praise to the name of God. దేవుని స్తోత్రం చెల్లిస్తూ, Giving praise to the name of God. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి From the holy scriptures of God, ఒక వాక్యం చదువుకుందాం పిల్లారా. let us read a word. మన జీవిత యాత్రలో ప్రియ దేవులారా, In the journey of our life, beloved, మనం పోయిన వారం వరకు మనం గ్రహించాం. పోయిన వారం కూడా మనం మన ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి వచ్చినట్లు మనం గ్రహించాం. so last week also we meditated and understood that our Lord Jesus Christ defeated the death. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మన క్రీస్తులో మరణాన్ని జయించదు కాబట్టి, Because our Christ overcame death, మనము కూడా జయించే వరకు పోరాడే వారంగా ఉండాలి. even we should fight till we overcome. హల్లెలూయా. Hallelujah. సో క్రైస్తవుడు అంటే జయించేవాడు. As a Christian means an overcomer. మనం ఓడిపోయే వారం కాదు పిల్లారా. We are not the defeated ones, beloved. హల్లెలూయా. Hallelujah. పాపాన్ని జయించాలి, We should overcome the sin, రోగాన్ని జయించాలి, overcome the sickness, సమస్యలు జయించాలి, overcome the కష్టాలు problems, జయించాలి, overcome the కన్నీళ్లు troubles, జయించాలి, overcome the tears. ఏదైనా కూడా మనం జయించే వారంగా ఉండాలి. We should overcome everything. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. సో మన జీవితం ఈ లోకంలో ఒక మంచి పోరాటం లాంటిది పిల్లారా. So our life is like a good fight in this world, beloved. హల్లెలూయా. Hallelujah. యేసయ్య ఈ లోకంలో 33 సంవత్సరాల నుండి ఒకటే పోరాడుతూ వచ్చాడు. Jesus fought only one thing for all the 33.5 years he lived on this earth. హల్లెలూయా. Hallelujah. ప్రతిరోజు పోరాటమే. Every day there was fight. ఎక్కడ పోయినా కూడా పోరాటమే. Wherever he went there was a battle. హల్లెలూయా. Hallelujah. కానీ అన్నిట్లో శక్తి పొందుకున్నాడు పిల్లరా. But in everything he received victory, beloved. మనం కూడా పోరాడే వారంగా ఉండాలి. Even we should be the fighters. God has given us the strength. దేవుడు మనకి బలాన్ని ఇచ్చాడు. God has given us the power. దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు. God has given us the anointing. దేవుడు మనకి అభిషేకాన్ని ఇచ్చాడు. మనం పోరాడడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. God gave us the power and ability. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక Romans 9వ అధ్యాయము chapter 9 18-19 వచనాలు చదువుకుందాం. verses 18 and 19. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో ఎవరిని పఠినపరచుగోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను అని నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుషుడా, దేవుని ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపించబడినది రూపించవానితో చెప్పునా? ఒక ముద్దలో నుంచి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. చూడండి పిల్లల, దేనా స్తోత్రం కలిగి వాక్యం చూస్తే, if you look into this word, beloved, 17వ వచనం చదువుకుందామా. let's read verse 17. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే అందుకొరకే నేను నిన్ను నియమించి తిని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. 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 ఇక్కడ వాక్యంలో చూస్తే పిల్లారా, if you look into the word, beloved, దేవుడు మరి ఆయనను కూడా ఏర్పరచుకున్నాడు. God chose him. ఫరోను కూడా ఏర్పరచుకున్నాడు. God chose even the Pharaoh తన బలమును ఆయనందు చూపించడానికి, to show his power through him, తన నామం భూలోకమంతటా ప్రచురం కావడానికి, and to declare his name throughout this earth. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, so my dear child of God, హల్లెలూయా. Hallelujah. దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. God chose you and me. మన ద్వారా దేవుడి నామాన్ని మహిమపరచబడాలి. For through us the name of the Lord should be glorified. మన ద్వారా దేవుని బలము బయటపరచబడాలి. Through
us, then the power of God should be revealed. భూలోకంలో ఉన్న ప్రజలందరూ మనల్ని చూసి దేవుని గ్రహించాలి. People in all the earth should see us and know God. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు పిల్లారా. That's why God chose you and me, beloved. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుడా, So my dear children of God, దేవుని సంకల్పము, the will of God, దేవుని యొక్క చిత్తము, the will of God, దేవుని యొక్క పరలోక ప్రణాళిక the heavenly purpose of నీ God పట్ల నా పట్ల about you and about me, నెరవేర్చుటకు to fulfill it దేవుని యొక్క పోరాటములో in this battle, in this war, ముందుకు సాగాల్సిన వరమైంచున్నాం. we should move forward. హల్లెలూయా, Hallelujah. దాని కొరకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. For that God chose you and me. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. The purpose of electing us, ఎందుకొరకు నన్ను మనల్ని ఎన్నుకున్నాడంటే, The reason why he chose us is, హల్లెలూయా, Hallelujah, మన ద్వారా దేవుని బలము ప్రచురించబడాలి. that the power of God should be declared మన to ద్వారా us. దేవునికి నామానికి మహిమ కలగాలి. The name of God should be glorified మన to us. దేవుడు జయించవాడని ప్రజలు గుర్తించాలి. People should recognize that our God is an overcomer through us. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎప్పుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు? When did he chose us? ఎఫెసీయుల రాసిన పత్రిక Ephesians మొదటి అధ్యాయము chapter 1. 4 నుంచి చూసినట్లయితే, Let's read from verse 4. ఎట్లనగా తన ప్రియుని యందు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఆమేన్, హల్లెలూయా, Hallelujah. జగత్తి పునాది వేయబడక ముందే, Even before the foundation of the world was laid, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు పిల్లారా. God chose you and me, దేవుని beloved, పరిశుద్ధ జనముగా ఉండాలని, to be a holy people, దేవుడు ఏర్పరచుకున్న వంశముగా ఉండాలని, to be as a chosen generation మన for ద్వారా God, దేవునికి నామానికి మహిమ కలగాలని, for his name to ఈ be లోకంలో known through us, జయించే దేవుని బిడ్డలంగా ఉండాలని, for us to be as overcoming మన children ద్వారా of God. దేవుని క్రీస్తు బయలుపరచబడాలని, Through us, Christ, for మన Christ ద్వారా will be క్రీస్తు revealed. నామానికి మహిమ కలగాలని, For the name of Christ should be glorified దేవుళ్ళ to us. మనము పరిశుద్ధులముగా ఉండాలని, For us to be holy. మంచి యుద్ధ వీరులంగా మనం ఉండాలని, For us to be a good warriors. ఎలాగ యేసయ్య లోకాన్ని జయించాడో How Jesus overcame this world. మనం కూడా లోకాన్ని జయించాలని, Even for us to overcome this world. హల్లెలూయా, Hallelujah. జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. So even before the foundation of the world was laid, he chose us in Christ in love. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కొంతమంది 10 సంవత్సరాల కింద రక్షించబడి ఉండొచ్చు, Few people might be saved కొంతమంది before 30 10 సంవత్సరాల years. కింద రక్షించబడి ఉండొచ్చు, Few people might be saved కొంతమంది since 40 30 సంవత్సరాల years. కింద రక్షించబడి ఉండొచ్చు, Few people might be కొన్ని saved సంవత్సరాలు before సంవత్సరం 40 కింద years. రక్షించబడి ఉండొచ్చు. Few people might be saved last year. అందరిని భూమి పునాదులు వేయడం కొందే దేవుడు ఏర్పరచుకున్నాడు. But God chose all of them before the Everyone has foundation been of the world chosen was by laid. Almighty God before the foundation of the world. ప్రతి ఒక్కరు కూడా సర్వశక్తుని చేత భూమి పునాదులు వేయబడక ముందే ఎందుకు ఏర్పడ్డారు. ఏర్పరచుకున్నాడు? Why did he choose us? నీవు జయించువాడిగా ఉండాలి. For you to be an overcomer. దేవుని శక్తి ద్వారా, Through the power of God. దేవుని బలము ద్వారా Through the strength of God. జయించువాడిగా ఉండాలి. You should be an overcomer. అందుకనకే యేసయ్య అన్నాడు, That's why Jesus నేను said, లోకాన్ని జయించిన ప్రకారం, just like how I overcame this నేను world, లోకాన్ని జయించి I overcame this నా world. తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారము, Like how I am sitting on the throne of my ఎవడైతే Father. జయిస్తాడో, The one who overcomes. ఎవడైతే జయిస్తాడో The one who overcomes. వాడు నాతో నేను కూర్చుని పెట్టుకుంటానంటాడు. I will make them sit with me. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుని చిత్తం మన పట్ల ఫస్ట్ ఎరగాలి పిల్లారా. We should first know the will of We God must know for what us. is the aim in our life. మన జీవితంలోని గురి ఏంటో తెలుసుకోవాలి ముందు. దాని ప్రకారం మనం పోరాడాలి. And we should fight
accordingly. హల్లెలూయా. Hallelujah. యాకోబు పిల్లారా Jacob, beloved, 147 సంవత్సరాలు జీవించి he lived for 147 years. హల్లెలూయా Hallelujah. దేవుని సంకల్పం తన పట్ల, The will of God for him. దాని పట్ల దేవుని సంకల్పం, దేవుని తన పట్ల The will of God towards him. దాని కొరకు పోరాడుతూ వచ్చాడు పిల్లారా. He kept fighting for it, beloved. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. యాకోబుకు దేవుడు దర్శనం చూపెట్టాడు. God showed a vision to Jacob. యాకోబుకు దర్శనం చూపెట్టాడు. God showed a vision to Jacob. హల్లెలూయా. Hallelujah. ఆ దర్శనాన్ని పట్టుకొని పోరాడుతూనే ఉన్నాడు. And he kept fighting. ఆయన holding on to the పిలుపుని vision. బట్టి పోరాడుతున్నాడు. He is fighting for ఆయన his యొక్క call. దేవుని యొక్క ఏర్పాటును బట్టి ప్రయాసపడుతున్నాడు. He is working for the call of God and for the call of God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, So my dear children of మన God, జీవితంలో గురి కలిగి ఉండాలి. we should have a goal in our life. దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? Why did God choose దేవుడు me? నన్ను ఎందుకు పిలిచాడు? Why did God ఎందుకు call me? రక్షించుకున్నాడు? Why did he save ఎందుకు me? బ్రతికిస్తున్నాడు? Why is he making ఎందుకు me live? ఆయుషిస్తున్నాడు? Why is he giving me ఏం long life? చేయాలి నేను ద్వారా? What నా ద్వారా నేనేం చేయాలి? what should I do? హల్లెలూయా. Hallelujah. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానా లేదా? Am I fulfilling the will of God or not? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానా లేదా? Am I fulfilling the will of దేవుని God కొరకు or not? బ్రతుకుతున్నానా లేదా? Am I living according హల్లెలూయా. to God or not? మనం పోరాడాల్సిన వారమైంటున్నాం. We should fight, beloved. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి వందనాలు చెల్లిస్తాం Let పిల్లలు. us thank God. దేవునికి వందనాలు. Let us thank మన God. యొక్క సంకల్పాన్ని నెరవేర్చబడినట్టు మనం పోరాడాలి. We should fight so that the will of God should be fulfilled. దేవుని సంకల్పముల పట్ల నెరవేర్చే ప్రయాసపడాలి. We should work so that the will of God should be fulfilled. మొదటి తిమోతి రాసిన పత్రిక 1 Timothy మొదటి అధ్యాయము chapter 1. 18-19 చదవనమ్మా దయచేసి. నా కుమారుడవైన తిమోతి నీ విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములో చెప్పున నీ గురించి చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను ఈ ఆజ్ఞని అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలై పోవు వారి వలె చెడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంత చక్కగా చెప్తున్నారు పిల్లారా. How nicely he is telling me, ఓ beloved. తిమోతి, Oh Timothy, నీ విశ్వాసమును your faith నీ మంచి మనస్సాక్షియు and your good conscience, కలిగిన వాడవై having these నిన్ను two, గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున and according to the prophecies previously made concerning you. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రవచనాల చొప్పున According to the ఈ prophecies. మంచి పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. So I'm giving you this charge that you may wage the good warfare. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మంచి ప్రవచనాలు మనకు వస్తాయి. We receive good మంచి prophecies. వాగ్దానాలు వస్తాయి. Good వాటిని మనం promises. గట్టిగా పట్టుకోవాలి. We should hold on to వాటిని them. పోరాడాలి. And fight. వాటిని పొందుకోవాలి. And receive them. దేవుడు తప్పకుండా చేస్తాడు పిల్లలు. God will definitely do, beloved. హల్లెలూయా. Hallelujah. కావాల్సి మొట్టమొదటిగా దేవుని సంకల్పం మన పట్ల నెరవేరేట్లు పోరాడాలి. So first of all you should fight so that the will of God will be fulfilled in you. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. రెండవదిగా చూసినట్లయితే Secondly, శరీరంతో మనం పోరాడాలి. we should fight with the flesh. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. క్రైస్తవ జీవితంలో చాలా మంది ఓడిపోయేది ఇక్కడనే పిల్లరా. Many people lose here in the Christian life. శరీరానుసారంగా ప్రయాసపడతారు. They struggle physically. శరీరానికి విరోధంగా పోరాడరు పిల్లరా. They will not fight against the flesh. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి శరీరాన్ని కూడా నలగొట్టుకోవాలి. So we should also crush the ఈ flesh. శరీరాన్ని నలగొట్టుకొని You should break the flesh ఆత్మకు మొదటి స్థానం ఇవ్వాలి. and give the first place to the spirit. పరిశుద్ధాత్మకు మొదటి స్థానం ఇవ్వాలి. Give the first place to the Holy ఆత్మ Spirit. విషయాల మీద మనసు ఉంచాలి. And put your mind on the ఆత్మలో things of పోరాడుతూ spirit. ఉండాలి. And keep fighting in the అప్పుడే spirit. మనం జయ జీవితం జీవిస్తాం Only పిల్లరా. then we can live an overcoming హల్లెలూయా. life. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి పిల్లరా మన పోరాటంలో మనం గెలవాల్సిన వారమైంటున్నాం. So we should win in our battle, beloved. శరీరాన్ని మన కంట్రోల్ ఉంచుకొని ప్రయత్నం
చేయాలి. We should always keep the flesh under our control. యాకోబు రాసిన పత్రిక James 4వ అధ్యాయం chapter 4 మొదటి వచనం చూసినట్లయితే verse 1. మీలో యుద్ధములను మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? మీ అవయములలో మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి మీ భోగ ఇచ్చలు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. భోగేచ్ఛల నుండే కదా. Aren't they coming from the desires for pleasure? మీరు ఆశించుచున్నారు కానీ మీకు మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకడం లేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మన ప్రార్థన అలాగున్నాయి పిల్లారా. Our prayers are like మన this. ఆలోచనలు అట్లున్నాయి. Our thoughts are like మన this. శరీరం కొరకే, Only for our మన flesh. సంపాదన కొరకే, Only for our మన wealth. భోగేచ్ఛల కొరకే. Only for our నేను అది pleasures. సంపాయాలి, నీకు ఇది సంపాయాలి. I should earn that and this. హల్లెలూయా. Hallelujah. అందుకే మనం పొందుకోలేకపోతున్నామంట. That's why we are not able to అందుకొరకే receive. మన పోరాటంలో ఓడిపోతున్నాం. That's why we are being defeated in the ఓ battle. పోరాటంలో జయించలేకపోతున్నాం. We are unable to win in the battle. ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు మన శరీరం నుంచి కలుగుతున్నాయి పిల్లారా. These fights and wars are coming from our flesh, beloved. అందుకే మన శరీరాన్ని నలగొట్టాలి. That's why we should break our పౌలు flesh. అంటాడు, Paul is saying, నా శరీరాన్ని నేను రోజు నలగొట్టుకుంటున్నాను. I am crucifying my flesh each and every హల్లెలూయా. day. హల్లెలూయా. Hallelujah. ఆత్మీయంగా నేను బలపడడానికి, To be strengthened spiritually. ఆత్మీయంగా బలపడడానికి To be strengthened spiritually. హల్లెలూయా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. I'm crucifying my flesh. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దింబరా, My dear child of God, అరే పోయిన పిల్లారా, my dear children, ప్రియ దేని పిల్లారా, beloved children of God. హల్లెలూయా. Hallelujah. మన శరీరం నలిగిపోతుంది పిల్లారా. Our flesh should be crushed. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన ఒక మాట అంటాడు. That's why the psalmist is saying in 119 Psalm 28 words. 28వ వచనం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత దాన్ని స్థిరపరచుము. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. వ్యసనాలు మన జీవితంలో కొన్ని వ్యసనాలు ఉంటాయి పిల్లారా. There are some burdens and ఆ heaviness. వ్యసనాల ద్వారా Through these ఆ heaviness, మన ప్రాణం ఏమైతుందంట? what happens to our soul? నీరైపోతది. It melts. హల్లెలూయా. Hallelujah. వ్యసనాలు జయించాలి. You should overcome this heaviness. వ్యసనాలు జయించాలి. You should overcome ఈ these శరీరం burdens. ఎన్నో వ్యసనాలు తీసుకొస్తది. Your flesh will bring so many burdens to you. హల్లెలూయా. Hallelujah. ఓ ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, So my dear children నా of God, ప్రియమైన దేవుని బిడ్డలారా, my dear children of మన God, శరీరం వ్యసనాలకు గురి కాకుండా చూసుకోవాలి. we should take care of our body so that it will నీరైపోకుండా not be subjected to చూసుకోవాలి. sorrows. We should take care of it so that it ఈ will not శరీర melt. వ్యసనాలను బట్టే Because of the sorrows of మన the శరీరంలో flesh, రేకడిపోయిన రాగాలు వస్తాయి. there are so many sicknesses that are affecting ఎన్నో our రకాల body. సమస్యలు వస్తాయి. Different kinds of problems వాటిని come. మనం జయించాలి పిల్లారా. We should overcome them, beloved. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి శరీరాన్ని జయించే వారంగా ఉందాం. So let us be the overcomers of శరీరాన్ని flesh. జయించే వారంగా ఉందాం. Let us be overcomers అప్పుడు of చూడండి flesh. పిల్లలు, మన సంకల్పం ఏదైతే దేవుని పిలుపులో ఉందో ఆ పిలుపును మనం నెరవేర్చే వారంగా ఉంటాం. Then you see how the will of God, the call upon your life will be fulfilled. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఇంకా దేవునిలో పోరాడుతుండాలి. We should keep fighting in the దేవుని Lord. చిత్తాన్ని నెరవేరుస్తుండాలి. We should keep fulfilling the will of దేవుని God. కొరకు జీవించాలి. We should live for God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మూడవదిగా పిల్లారా, Thirdly, beloved, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల ద్వారా మనం సంపాదించుకోవాలి. we should receive the promises of God. వాగ్దానాలు సంపాదించుకొని మనం పోరాడాలి. We should receive the promise and fight. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. పోరాటంలోనే జయం ఉంది పిల్లారా. There is victory in the war. హల్లెలూయా. beloved. దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ అనేక వచనాలు ఏదో ఉన్నాయి. మనం చదువుకుంటూ పోవడం కాదు. We shouldn't just keep
keep we reading. have to conquer it. వాటిని జయించుకోవాలి. మనము దాన్ని జయించాలి. We should conquer them. The heaven and shall pass away, but word will not pass away. ఆకాశం భూమి గతించినా గానీ దేవుని వాక్యము గతించదు. Hallelujah. Hallelujah. దేవుని వాక్యాన్ని పట్టుకొని, Holding on to the word of దేవుని God. వాగ్దానాలు పట్టుకొని Holding on to the promise of వాటిని మనం God. స్వతంత్రించుకోవాలి. You should inherit them. Hallelujah. Hallelujah. చాలా సార్లు వినడానికి బాగానే ఉంటది, Many times it is good to listen. కానీ పోరాటం తిరిగినప్పుడు తెలుస్తుంది పీలారా. But when you get into the battle, you will know, beloved. బైబిల్ గ్రంథంలో పీలారా, In the Bible, beloved. హల్లెలూయా, Hallelujah. ఎంతో మంది పీలారా Many people ఎన్నిక లేని వారుగా పుట్టారు. they were born as unworthy. ఎన్నో వారి కలలు కన్నారు, And they dreamt many dreams. వారు ఎన్నో పిల్ల దర్శనాలు చూశారు, They saw many visions. వాగ్దానాలు పట్టుకొని వాటిని జయించారు. They held on to the promises and conquered them. యాకోబు చూడండి పీలారా, Look at Jacob, beloved. అందరిలో కనిష్ఠుడిగా పుట్టాడు. He was the least among all. హల్లెలూయా. Hallelujah. కానీ అందరికంటే గొప్పవాడైపోయాడు. But he became the greatest of అందరూ all. వచ్చి ఆయన కాళ్ళకడ మోకరిల్లుతున్నారు. Everybody came and bowed down at his feet. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. Because of his already determination. ఆయన యొక్క మొండితనమును బట్టి. హల్లెలూయా. Hallelujah. ఆయనలో ఉన్న స్థిరత్వాన్ని బట్టి. Because of his determination. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. నేను దీన్ని జయించాలి. I should overcome దేవుడు this. నాకు ఈ దర్శనం చూపెట్టాడు. God showed me దేవుడు this నాకు vision. కలలు చూపెట్టాడు. God showed me this ఏదో vision. జీవితం అంటే ఇలాగా కాదు. Not I have to just living this prove life. what I am. నేను ఏమై ఉన్నానో దాన్ని నేను ఏమైనా నిరూపించాలి. దాన్ని నేను నిరూపించుకోవాలి. I should prove who I am. Hallelujah. Hallelujah. Even though he has to go through so many problems, అనేక సమస్యలు గుండా తను వెళ్ళాల్సి వచ్చింది. ఎన్నో రకాల కష్టాలు కూడా వెళ్ళాల్సి వచ్చినా కూడా, So he had to go through various kinds he of problems. took it as a positive. దాన్ని అనుకూలంగా దాన్ని తీసుకున్నాడు. Hallelujah. Hallelujah. ఎందుకు నేను గోతిలో పడ్డాను? Why did I fall నేను into the ఎందుకు pit? అమ్మివేయబడ్డాను? Why was I నేను sold out? అందులోకి బానిసగా ఎందుకు మారిపోయాను? Why did I become a slave? That is all he I- forgetting. అవన్నీ కూడా ఆయన మర్చిపోయా. Hallelujah. Hallelujah. ఆయన దృష్టిలో ఒకటి, అవన్నీ మర్చిపోయి he kept only one దేవుడు thing in నన్ను his ఉన్నత mind. శిఖరాలు తీసుకెళ్తానన్నాడు. God is going to take God me told on me to to the take greatest me heights. into the higher position. ఉన్నత స్థానానికి దేవుడు నన్ను తీసుకుపోతాడు. Hallelujah. Hallelujah. I have to reach the higher ఆ position. ఉన్నత స్థానం నేను I have to చేయాలి. become a head, not the tail. నేను తలగా మారాలి, తోకగా కాదు. Hallelujah. Hallelujah. I have to become a glorious person. మహిమకరమైన వ్యక్తిగా నేను మారాలి. కాబట్టి పిల్లలు ఆయన సాధించాడు. So he achieved, beloved. చాలా మంది అనుకుంటాం, Many people think నేను పేదరికంలో పుట్టాను. I was born in poverty. హల్లెలూయా. నా తల్లిదండ్రులు కూలి చేసుకొని నన్ను బతికించారు. My parents raised me up doing labor work. హల్లెలూయా. Hallelujah. Oh, whatever is what. ఏదేమైనా కూడా. Hallelujah. Hallelujah. God is telling, దేవుడు అంటున్నాడు, you have to arise. నువ్వు లేవాలి. You have to arise. పైకి లేవాలి. పైకి లేవాలి. You should arise. Praise the Lord. Hallelujah. కూలాడు కూడా వీలు లేదు. A laborer should పేదరికంలో be as a పుట్టినవాడు laborer. పేదరికంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. God doesn't want the one who was born in poverty. లేమిలో పుట్టినవాడు లేమిలో ఉండడం ఇష్టం లేదు. God doesn't want the one who was He born has in to lack become a higher position. తను ఉన్నత స్థానానికి రా. If you have the determination, సంకల్పం, సంకల్పం ఉంటే, నీలో ప్రియులారా స్థిరత్వం ఉంటే, if that determination is in you, హల్లెలూయా, hallelujah, నీవు సాధించలేదంటే ఏమీ లేదు. there is nothing that you cannot achieve. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. బట్టనమెట అద్భుత కలామును చూడండి పిల్లారా. అబ్దుల్ కలాం. Look at Abdul Kalam, beloved. హల్లెలూయా. పేపర్లు అమ్ముకునేవాడు. He used to sell papers. బఠానీలు అమ్ముకునేవాడు. He used to sell మన peas. ప్రైమ్ మినిస్టర్ చూడండి. Look at our prime minister. స్టేషన్ లో ఛాయ్ అమ్ముకునేవాడు. He used to sell tea. వీళ్ళందరి Station. జీవితాల్లో ఒక స్థిరత్వం ఉంది. There is a determination all over their Hallelujah. lives. Hallelujah. Why that I become higher position? ఎందుకు నేను ఉన్నత స్థానానికి Why వెళ్ళకూడదు? that I try? ఎందుకు నేను ప్రయత్నించకూడదు? Hallelujah. Hallelujah. They have tried. వారు They ప్రయత్నించారు. have come up. వారు పైకి They వచ్చారు. have proved. వారు నిరూపించారు. We can do it. మనం అది చేయగలం. Hallelujah. Hallelujah. అంతేగాని ప్రియదేములరా, That's a beloved. పరిస్థితులను చూసి, But looking at the situation, తలతెల్ల పరిస్థితులు చూసి, looking at the అటు situation, ఇటు చూసుకుంటా looking around, భయపడడం కాదు పిల్లారా. we shouldn't be scared. హల్లెలూయా. Hallelujah. దేవుడి కొద్ది పోరాడాలి.
You should fight. నీ పోరాడాలి. You should నీ fight. భవిష్యత్తు కొరకు పోరాడాలి. You should fight for నీ your బిడ్డల future. కొరకు పోరాడాలి. Fight for your నీ children. కుటుంబం కొరకు పోరాడాలి. Fight for your నీ family. బంధువుల కొరకు పోరాడాలి. Fight for your relatives. వారందరిని జయించాలి. And you should conquer all of them. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి పిల్లలు వాగ్దానం సాధించుకునే వారుగా పోరాడదాం. So my dear beloved, let us fight so that we'll conquer the promises. హల్లెలూయా. Hallelujah. మొదటిగా దేవుని సంకల్పం ఏందో మన పట్ల నెరవేర్లగా మనం పోరాడాలి. First of all, we should fight so that the will of God should be fulfilled through us. రెండవదిగా మన శరీరంతో మనం పోరాడాలి. And secondly, we should fight with our flesh. మూడవదిగా పిల్లల వాగ్దానాలు పట్టుకొని పోరాడాలి. And thirdly, we should hold on to the మన promises and fight. పొజిషన్ కొరకు మనం పోరాడాలి. We should fight for our position. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి వందనాలు చెల్లిస్తాం. Let us thank God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే పోరాటంతో కూడిన జీవితం పిల్లరా. So Christian life is a life of war. హల్లెలూయా. Hallelujah. పోరాడకపోతే నీవు సాధించలేవు. If you don't fight, you cannot achieve. చేతులు కట్టుకొని కూర్చుంటే అంతే సంగతులు. If you fold your hands and sit, then that's it. హల్లెలూయా. Hallelujah. సాతాను గాడు చూసేది చేతులు కట్టుకొని కూర్చునే వాళ్ళ కొరకే. A devil will look for the people who fold their hands and sit. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. చేతులు కట్టుకొని కూర్చునే వాళ్ళంటే సైతాను గానికి చాలా ఇష్టం. Devil likes the people who fold their hands and sit. హల్లెలూయా. Hallelujah. కానీ పోరాడాలంటే దేవుని సైతాను గానికి ఇష్టం లేదు పిల్లరా. But devil doesn't like the people who fight. బట్ టుడే గాడ్ వాంట్ ద పీపుల్ షుడ్ కమ్ ఆన్ ద వార్ ఫీల్డ్. ఈ రోజు దేవుడు ప్రజలు యుద్ధ భూమిలోకి రావాలని కోరుకుంటున్నాడు. Hallelujah. You have to become a warrior. నువ్వు యోధుడిగా మారాలి. Hallelujah. Hallelujah. ఓ పోరాడాలి. You should fight. పౌలు అంటాడు. Paul is saying, నేను పోరాడుతున్నాను. I am fighting a war. Hallelujah. Hallelujah. మంచి పోరాడాలి. You should fight a good విశ్వాసమైన fight. పోరాడాలి. You should fight with faith. వాక్యానుసారమైన పోరాడాలి. You should fight according to the వాగ్దానం word. సత్తదించుకొని పోరాడాలి. You should fight conquering the promises. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. ఆఖరిగా పిల్లరా Lastly, beloved, నాలుగోదిగా అంటున్నాడు in the as fourth point, ప్రార్థనలో పోరాడాలి. you should fight in the prayer. ప్రార్థనలో పోరాడాలి. You should fight in the prayer. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుడా So my dear children of God, హల్లెలూయా. hallelujah, ప్రార్థనలో పోరాడే బిడ్డలుగా ఉండాలి. we should be the children who will fight in the prayer. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యా యోసేపు గురించి చూడండి పిల్లరా. Let us see about Joseph, beloved. అనిష్టుడిగా పుట్టాడు. He was born as the least of all జ్యేష్ఠుడిగా మారాడంట. and became the greatest of all. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దాసుడిగా లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. He went to Laban as a slave. హల్లెలూయా. Hallelujah. బాగా కష్టపడ్డాడు పిల్లారా. He worked hard, beloved. హల్లెలూయా. Hallelujah. ధనవంతుడయ్యాడు. He became a rich man. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు పిల్లారా. How many years did he work ఎన్నిసార్లు hard? మోసపరచబడ్డాడు. How many times was he deceived? హల్లెలూయా. Hallelujah. అయినా పిల్లారా తన జీవితంలో నిర్ణయాన్ని నిలబెట్టుకున్నాడు. But still he kept his decision in his life. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అక్కడ ఉండి పిల్లారా Being there, beloved, లాబాను తలదనేవాడిగా మారిపోయాడు. he became the one who dominates Laban. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. లాబాను కంటే గొర్రెలు ఈయనకి ఎక్కువ అయిపోయాయి. The cattle of Jacob was more than the cattle of Laban. హల్లెలూయా. Hallelujah. లాబానుకున్న పశువుల కంటే పశువులు ఎక్కువ అయిపోయాయి. The cattle of Jacob was more than the cattle of Laban. లాబానుకున్న దాసుల కంటే దాసులు ఎక్కువ అయిపోయారు. The servants of Jacob were more than the servants of Laban. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అప్పుడు అంటాడు. Then he's saying. అప్పుడు అంటున్నాడు. Then he's saying. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు పిల్లారా. God chose him, beloved. ఆదికాండం 31వ అధ్యాయము Genesis chapter 31, 40 వచనం చదివిన రాయబడింది. verse 40. పగటి ఎండకును
పగటి ఎండకును రాత్రి మంచుకును రాత్రికి మంచుకును నేను క్షీణించిపోతిని. నేను క్షీణించిపోతుని. నిద్ర నిద్ర నా కన్నులకు నా కన్నులకు దూరమాయెను. దూరమాయను. ఇది వరకు నీ నీ ఇంటిలో ఇంటిలో 25 ఏండ్లు ఉంటిని. 25 ఏళ్ళు పనిచేశాను. నీ ఇద్దరు కుమార్తెల నీ నిమిత్తము ఇద్దరి కుమార్తె నిమిత్తము 14 ఏండ్లు 14 ఏండ్లు నీ మంద నిమిత్తము నీ మంద నిమిత్తము 6 ఏండ్లు 6 ఏండ్లు నీకు కొలువ చేసి తిని. నీకు కొలువు చేస్తేని. అయినను అయినను నీవు నా జీతము నీవు నా జీతము 10 మారులు మార్చితివి. 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నాకు తోడై ఉండేలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవుడు చూసేవాడు ప్రియులారా. God sees, నీ beloved. చేతుల కష్టాలను చూస్తాడు. He will see the labor నీ of your hands. కష్టాలు చూస్తాడు. Will look at your నీ problems. బాధలు చూస్తాడు. Will look at your నీ sorrows. పరిశ్రమ చూస్తాడు. Will look at your ఇక్కడ situations. కన్నీళ్లు నీ రాత్రి కళ్ళకు నిద్రలేని రాత్రి నేను గడిపాను అంటున్నాడు. I spent the nights without sleep. 25 సంవత్సరాలు బానిసవలే పని చేశాను. I served you as a slave for 20 Hallelujah. years. Hallelujah. ఎన్నిసార్లు నన్ను మోసం చేశావు. You deceived me so many times. అయినా నా దేవుడు చూసే దేవుడు. But still my God is a God నన్ను who sees. కనిపెట్టే దేవుడు. My God watches. నా జీవితం మీద దృష్టి పెట్టిన దేవుడు. He put his eyes on my నిన్ను life. గద్దించాడు. And he rebuked you. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రియ దేవుని బిడ్డ. Beloved child of ప్రియ God. దేవుని బిడ్డ. Beloved child of నీ God. కష్టాలను దేవుడు చూస్తున్నాడు. God is looking at your నీ afflictions. కన్నీళ్లు దేవుడు He is చూస్తున్నాడు. looking at your నీ tears. పరిశ్రమ దేవుడు చూస్తున్నాడు. He is looking at your తగిన struggles. కాలమందు In the right time, దేవుడు హెచ్చించే దేవుడు. God will exalt you ఆయన బలమైన హస్తము కింద under his mighty నీవు hand. దీన మనస్కులవై ఉంటే If you humble yourself, ఎప్పుడు నిన్ను హెచ్చించాలో when he has to exalt you, when he has to bless you, హల్లెలూయా. hallelujah, దేవుడిని హెచ్చించే దేవుడు అయినాడు. God will exalt you, Praise the Lord. beloved. Hallelujah. సమయం వచ్చినప్పుడు In the due నీ time, వడ్డీతో సహా నీకు అన్ని దేవుడు చేస్తాడు. God will give you back everything with హల్లెలూయా. interest. నీ Hallelujah. కష్టానికి వచ్చే వడ్డీ, The interest for your నీకు labor, రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, the blessings that you have to నీకు receive, రావాల్సిన దీవెనలు the blessings that you have to నీకు receive, ఇచ్చే దేవుడు. he will give you. కాబట్టి ప్రియ కుమారుడా కుమార్తె, So dear son and daughter, భయపడకండి, do not be afraid. దిగులు పడకండి. Do not worry. హల్లెలూయా. Hallelujah. దేవుడు యథార్థవంతుడు. God is దేవుడు నమ్మకమైన వాడు. God is faithful and దేవుడు honest. యథార్థవంతుడైన దేవుడు. He's an honest God. హల్లెలూయా. Hallelujah. ఆయన నిన్ను మరువడమా. He will never forget ఆయన you. నిన్ను మరువడు. He will never forget నీ you. నమ్మకత్వాన్ని ఎప్పుడు మరువడు. He will never forget your faithfulness. హల్లెలూయా. Hallelujah. నమ్మకంగా ఉండు. Be faithful. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. Moses was faithful in the house of God. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదించాడు. That's why God blessed him in అన్ని everything. విషయాల్లో దేవుడు దీవించాడు. In everything God blessed him. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. So have the determination in your prayer. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. Have determination in your prayer. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. Have determination in your prayer. Hallelujah. Hallelujah. Whatever you pray, నువ్వు ఏమి ప్రార్థించినా, whatever you pray, నువ్వు ఏమి it will ప్రార్థించినా come to pass. అది నెరవేరుతుంది. తప్పకుండా నెరవేరుతుంది. It will definitely come to దేవుడు pass. మర్చిపోయే దేవుడు కాదమ్మా. God will never forget. హల్లెలూయా. Hallelujah. ఓ యాకోబును మర్చిపోయిన దేవుడు, The God who didn't forget యోసేపును Jacob, మర్చిపోయిన దేవుడు, the God who didn't forget Joseph. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీ కష్టం ఎవడు దోచుకున్నా సరే, No matter whoever stole your ఎవడు నిన్ను labor, మోసం చేసినా సరే, no matter whoever deceived తిరిగి you, నూరంతలుగా తిరిగి దేవుడిచ్చే దేవుడు God అయినాడు. will give you back 100-fold. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రార్థనలో పోరాడు. Fight in the prayer. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. యాకోబు దేవునితో పోరాడాడు పిల్లారా. Jacob fought with the Lord. ఓ దేవునితో పోరాడాడు. He wrestled with the Lord. హల్లెలూయా. Hallelujah. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని Unless you bless me, I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టను. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. దేవుడు విడిచిపెట్టను నాయన అంటే విడిచిపెట్టాడు. When God is telling him to leave him, but he's not leaving. రాత్రంతా పోరాడాడు ప్రార్థనలో. He fought with the Lord throughout రాత్రంతా the night. పోరాడాడు పిల్లారా.
He fought throughout the దేవుని night. విడవలలో గట్టిగా పట్టుకున్నాడు. He held on to God tightly. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. That is the prayer power. అది ప్రార్థన శక్తి. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఆశీర్వదించాల్సి వచ్చింది పిల్లారా. And God had to bless him. హల్లెలూయా. Hallelujah. God bless him. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. And he changed Jacob to Israel. Hallelujah. He became the nation. తను దేశంగా He మారాడు. became the nation. తను దేశంగా మారాడు. Hallelujah. Hallelujah. దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు. He fought with the Lord and with the people and he overcame. Hallelujah. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, So my dear children of God, మనం పోరాడే వారంగా ఉందా? let us be the warriors. జయించే వరకు నీ పోరాడాలి. You should fight till you receive victory. మధ్యలో ఇడిచిపెట్టడం కాదు. Don't leave in between. Up to the end. అంతము వరకు. హల్లెలూయా. Hallelujah. అందుకే పౌలు అన్నాడు, That's why Paul said, మంచి పోరాటం పోరాడితే I fought a good fight. మంచి పోరాటం పోరాడాను. I fought a నా good fight. పరుగు తుదముట్టించాను. And I finished నా my race. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. And I kept my నా faith. ప్రార్థన కాపాడుకున్నాను. I kept my prayer. నా ఆత్మీయత కాపాడుకున్నాను. I kept my spirituality. నన్ను నలగొట్టుకున్నాను. I broke myself. హల్లెలూయా. Hallelujah. నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. And the crown of life Not is only waiting for me. Not only me. నేను మాత్రమే కాదు. హల్లెలూయా. Hallelujah. ఇలాగా పోరాడేవాళ్ళు, The ones who fight like ఇలాగా this. జయించే వరకు పోరాడేవారు, The ones who fight till they ఇలాగా overcome. దేవుని కొరకు పోరాడేవారు. The ones who fight for God. హల్లెలూయా. Hallelujah. దేవుడిచ్చిన సంకల్పం చొప్పున పోరాడేవారు. The ones who fight according to the will that God gave శరీరంతో them. పోరాడేవాళ్ళు. The ones who fight with the flesh. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మూడోదిగా వాగ్దానాలు పట్టుకొని పోరాడేవారు. The ones who hold on to the promises and fight. హల్లెలూయా. Hallelujah. నాలుగోది ప్రార్థనలో పట్టుదల కలిగి పోరాడేవారు. And the ones who are determined in prayer and they ఈ fight. నాలుగు పోరాటాలు కలిగి జీవిస్తే, If you live with these four kinds of fight. Hallelujah. నీకు అసాధ్యం అంటూ ఏది లేదు. There is nothing impossible to you. Nothing is impossible for you. నీకు ఏది అసాధ్యము కాదు. You will be possible for everything. సమస్తము నీకు సాధ్యమే.